2019లో ఆర్టికల్ 370ని బీజేపీ గవర్నమెంట్ రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుంది. అలా సంక్లిష్టం అనుకున్న ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఎలా చేయగలిగారు? మోడీ, అమిత్ షాలు దీనికి పనిన ప్లాన్ ఏంటి? అలాగే ఆర్టికల్ 370 అంటే ఏమిటి? అసలు దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తిని కల్పిస్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ ఉంది, జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. భారతదేశంలో వర్తించే ఏ చట్టాలు కూడా జమ్మూ కాశ్మీర్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వవు. అంటే జమ్మూ కాశ్మీర్ మన దేశంలో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తే జమ్మూ కాశ్మీర్లో అది ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడి విధానసభ, అసెంబ్లీ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఆమోదించిన తర్వాత మాత్రమే అక్కడ భారతదేశ చట్టాలు ఆమోదించబడతాయి. కేవలం 3 విషయాల్లో మాత్రమే జమ్మూ కాశ్మీర్లో భారత ప్రభుత్వ చట్టాలు పనిచేస్తాయి. ఒకటి డిఫెన్స్, రెండోది కమ్యూనికేషన్స్, ఇంకోటి ఫారెన్ అఫైర్స్. ఈ 3 విషయాల్లో భారతదేశం తీసుకునే నిర్ణయాలు డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తాయి. మిగిలిన ఏ నిర్ణయాలైనా, ఏ చట్టాలైనా కానీ జమ్మూ కాశ్మీర్లో సపోజ్ కంప్యూటర్, ఆర్టికల్ ఇన్ జనరల్, కాగ్ కానీ, లేదా బ్యాంకింగ్ కానీ, లేదా ఇతర చట్టాలు ఏమైనా కానీ అక్కడ డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో పని చేయవు. అయితే ఈ ఆర్టికల్ 370ని ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు రద్దు చేయలేకపోయారు? దీని వెనకాలన్న కారణం ఏంటి? ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే దానికి 3 నిర్ణయాలు జరగాలి. ఒకటి, జమ్మూ కాశ్మీర్ విధానసభ, అసెంబ్లీ ఆమోదం జరగాలి. సో అసెంబ్లీ ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఏదో ఒక రోజు ఎవరైనా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అక్కడ ఆమోదించుకోవచ్చు, ఎప్పుడైనా ఇది చేయొచ్చు, అసెంబ్లీ అనేది ఉంది కాబట్టి. రెండోది, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇది ఇప్పుడు అసలు లేనే లేదు. ఏదైతే ఆర్టికల్ 370ని పెడుతున్న సమయంలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు అప్పుడు ఇది ఏర్పడింది. ఆ తర్వాత 1957లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది డిజాల్వ్ అయిపోయింది. అంటే అసలు ఇది అసలు లేనే లేదు. ఇంకోటి, మూడోది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ 3 జరగాలి. సో మొదటిది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, ఇది ఓకే చెప్పొచ్చు, ప్రెసిడెంట్ కూడా ఓకే చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది అసలు లేదు కాబట్టి అసలు ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది ఎవరు చేయలేరు. దేశానికి 10 సార్లు ప్రధానమంత్రి అయినా కూడా దీన్ని రద్దు చేయలేరని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్న పార్టీలు కానీ, అక్కడున్న రాజకీయ నాయకులు కానీ అభిప్రాయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మోడీ, అమిత్ షాలు వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు దీన్ని రద్దు చేసేశారు. అసలు ఎలా ప్లాన్ చేశారు దీన్ని? ఏ చిన్న గొడవ కూడా రాకుండా వీళ్ళు దీన్ని ప్లాన్ చేసేసి దీన్ని ఆర్టికల్ 370ని రిమూవ్ చేశారు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? 2014లో జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎలక్షన్స్లో అక్కడున్న పీడీపీ పార్టీకి 28 సీట్లు వచ్చినాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ఆ తర్వాత బీజేపీకి 25 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 12 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 17 సీట్లు వచ్చినాయి. అలాగే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే బీజేపీ మద్దతు అవసరమైంది. పీడీపీ పార్టీ వారికి బీజేపీ వాళ్ళు వెళ్ళి మేము మద్దతు ఇస్తాం, మా సహాయంతో మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చేశారు. పీడీపీ వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి పీఠం మీకే ఇచ్చేస్తాము, అలాగే మీకు కావాల్సిన మినిస్టర్స్, ఏవైతే మినిస్టర్స్ మీకు కావాలో అవన్నీ మీరు తీసేసుకోండి. వాళ్ళు పీడీపీ పార్టీ వాళ్ళు ఏ డిమాండ్ చేసినా కూడా బీజేపీ అనేది ఒప్పుకుంది. అమిత్ షా గారు ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారితో మాట్లాడి 2015 మార్చి 1న పీడీపీ బీజేపీ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్లో ఫామ్ అయింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే అమిత్ షా, మోడీ వీళ్ళిద్దరూ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఒక 2-3 సంవత్సరాల తర్వాత 2018 జూలైలో బీజేపీ వాళ్ళు సడన్గా గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకున్నారు. సడన్గా గవర్నమెంట్ పడిపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ అక్కడ రాదు, ఫస్ట్ గవర్నర్ రూల్ వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో మొదటి 6 మంత్స్ ఏదైతే 2018 జూలైలో గవర్నమెంట్ పడిపోయిందో ఆ తర్వాత 6 మంత్స్ గవర్నర్ రూల్ వచ్చేసింది. సో ఇప్పుడు గవర్నర్ రూల్ కొనసాగుతూ ఉంది. సో ఏ పార్టీకి సరైన మద్దతు లేదు. సో వీళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఎవరు, సో అలా కొంతకాలం నడుస్తూ ఉంది. అయితే ఈ గవర్నర్ రూల్ అనేది ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. 2018 నవంబర్ 20న మిగిలిన పార్టీలు, బీజేపీతో సంబంధం లేకుండా మిగిలిన పార్టీలు గవర్నర్కి, ముఫ్తీ మహమ్మద్ సయీద్ గారు గవర్నర్కి ఫోన్ చేశారు, కానీ గవర్నర్ గారు ఫోన్ ఎత్తారు. ఆ తర్వాత ఫ్యాక్స్ పంపించారు. దేనికోసం? అక్కడ జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి, మేము వేరే పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి కోరారు. కానీ గవర్నర్ గారు అందుబాటులో లేదు. ఏదైతే గవర్నర్ పాలన 6 నెలలు సాగుతుంది. 6 నెలలు అనేది
20 డిసెంబర్ ఎండ్ అవుతుంది. కాశ్మీర్ గవర్నర్గా ముందే వీళ్ళు సత్యపాల్ మాలిక్ అనే వ్యక్తిని మోడీ, అమిత్ షా గారు వీరిద్దరూ అపాయింట్ చేసేసి అక్కడ పంపించారు. ఈ సత్యపాల్ మాలిక్ అనే వ్యక్తి ఆల్రెడీ బీజేపీ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్న వ్యక్తి. ఈ సత్యపాల్ మాలిక్ని వీళ్ళిద్దరూ గవర్నర్గా పంపించేసి అక్కడ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనీయకుండా 6 months పాటు చూశారు. ఆ తర్వాత 2018 డిసెంబర్ 20 ఆ రోజుతోటి 6 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. సో 6 నెలలు కంప్లీట్ అవడంతో ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దీనికి ప్రెసిడెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమని? జమ్మూ కాశ్మీర్లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేయని కారణంగా అక్కడ గవర్నర్ ప్రెసిడెంటే పాలిస్తాడు, కానీ ప్రెసిడెంట్ రూల్ వస్తుంది, కానీ ప్రెసిడెంట్ తరపున గవర్నర్ అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో పాలన చేస్తాడు. సో ఇంతకుముందు కూడా 6 నెలల్లో గవర్నరే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా గవర్నర్ చేసేది ఏముందంటే ఆ 6 నెలల్లో గవర్నర్కి అంతగా పవర్స్ ఉండవు. కానీ ఏదైతే ప్రెసిడెంట్ నోటిఫికేషన్ వస్తుందో ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నర్కి అపరిమితమైన పవర్స్ వస్తాయి. ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి పవర్స్ ఉంటాయో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గవర్నర్కి సత్యపాల్ మాలిక్ గారికి ఆ విధమైన పవర్స్ ఉంటాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అపోజిషన్ పార్టీలకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే అక్కడ ఎవరికి కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కాల. గవర్నమెంట్ ఫామ్ అయింది, ఆ తర్వాత వీళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నారు. రాజకీయంగా పొలిటికల్గా ఏదో జరుగుతుందన్న విషయమే కానీ అక్కడ అసలు పూర్తి విషయం అనేది ఎవరికి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికి అసలు తెలియదు. అయితే మోడీ, అమిత్ షా గారు వీళ్ళ ప్లాన్ని మరింతగా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 2019లో ఎలక్షన్ జరిగి మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ మరొకసారి 2019లో ఒక గెజిట్ నోటిఫికేషన్ పాస్ చేశాడు. ఏమని అంటే జమ్మూ కాశ్మీర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఈ 370ని రద్దు చేయడానికి అడ్డుపడుతున్న ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దానికి బదులుగా అక్కడ అసెంబ్లీనే జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా చేయవచ్చని చెప్పేసి ప్రెసిడెన్షియల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 367 ద్వారా ఇది సాధ్యమే అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ యొక్క గవర్నరు ఇప్పుడు ఏం చెప్పినా ఏం చేయదలుచుకున్నా చేయవచ్చు. సో ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఇక్కడ బీజం పడిపోయింది. సో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఒప్పుకుంటుంది, జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కూడా ఒప్పుకుంటుంది. సో ఆర్టికల్ 370ని రద్దు చేయడం కుదురుతుంది. ఏదైతే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఉన్న పవర్స్ అక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి పార్లమెంటే జమ్మూ కాశ్మీర్కి కూడా వర్తిస్తుంది. భారతదేశ పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలు కూడా జమ్మూ కాశ్మీర్కి వర్తిస్తుంది. సో అక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు సత్యపాల్ మాలిక్, అలాగే పార్లమెంట్ మన భారతదేశ పార్లమెంట్, అక్కడ రాష్ట్ర అసెంబ్లీ. సో ఈ రెండు ఇప్పుడు ఏం చేయాలన్నా చేయొచ్చు. ఆగస్టు 4, 2019 జమ్మూ కాశ్మీర్లో ఉన్న అన్ని పార్టీల లీడర్స్ యొక్క ఇళ్ల దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టేశారు. 45,000 మంది పారామిలిటరీ బలాలను జమ్మూ కాశ్మీర్లోకి రంగంలోకి దింపారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకేం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందో అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. ఆగస్టు 5, 2019 కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక ఫైల్ని తీసుకొని పార్లమెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ ఫైల్ని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశారు. ఆ ఫైల్ని జూమ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే అది ఆర్టికల్ 370కి సంబంధించిన ఫైల్. సో కొద్దిసేపట్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి వీళ్ళేదో ప్లానింగ్ చేశారు. ఆల్రెడీ అంతకు ముందు రోజు కూడా ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్న లీడర్స్ ఇళ్ల దగ్గర అలాగే జమ్మూ కాశ్మీర్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. సో ఆర్టికల్ 370ని రద్దు చేయబోతున్నారు, ఏదో జరుగుతుందని చెప్పేసి అందరిలోనూ ఒక వార్త అయితే వచ్చేసింది. ఆగస్టు 5, 2019 ఉభయ సభల్లోనూ కూడా, రాజ్యసభలోనూ అలాగే లోక్సభలో కూడా పెట్టారు. బిల్లు పాస్ అయిపోయింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ రూల్ కూడా దీనికి ఇవ్వడం వల్ల ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్లో రద్దు అయిపోయింది. 70 సంవత్సరాలుగా కాశ్మీర్ని పట్టి పీడిస్తున్న ఈ ఆర్టికల్ 370కి మోడీ, అమిత్ షాలు మోక్షం కలిగించారు. కాకపోతే ఇక్కడ అసలైన వ్యూహం ఏంటంటే ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు వాళ్ళు రాజకీయం చేస్తుంది దీని మీద. ఇప్పుడు కనుక ఈ ఆర్టికల్ 370ని రద్దు అయిపోతే వాళ్ళ పవర్స్ పోతాయి. అలాగే సో ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసే క్రమంలో మోడీ మరియు అమిత్ షా అనుసరించిన వ్యూహం చూస్తే ఈ శత్రువులు కూడా వాళ్ళని పొగడాల్సింది. ఎలా అంటే ఈ ఆర్టికల్ 370 వీళ్ళు కావాలనే పీడీపీ పార్టీకి గవర్నమెంట్కి మద్దతు ఇచ్చారు. ఏది 2015లో, కావాలనే 2018లో మద్దతు ఉపసంహరించుకున్నారు. పీడీపీ పార్టీకి కానీ లేదా మిగిలిన విపక్ష పార్టీలకు కానీ అలాగే కనీసం జమ్మూ అలా బీజేపీ పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు కానీ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేయబోతున్నారో ఎవరికి తెలియదు. పోనీ ఆ సత్యపాల్ మాలిక్ కన్నా తెలుసా అంటే అతనికి కూడా కొంతవరకే తెలుసు. ఇప్పుడు ఇతను బీజేపీలో కూడా లేడు, వెళ్ళిపోయాడు వీళ్ళ దగ్గర నుంచి. అతనికి కూడా ఇతను ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నారన్న విషయం మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ అలాగే జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీగా మారుస్తారని చెప్పేసి అతనికి కూడా తెలిసి ఉండకపోవచ్చు.
ఎవ్వరికీ ఏమీ తెలియదు, కానీ వాళ్ళందరి చేత వీళ్ళు పని చేయించేసి ఆర్టికల్ 370ని రద్దు చేసేసారు. మోడీ, అమిత్ షాలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా, గుజరాత్ నుంచి ఎలా వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఇక్కడ ఎలా వచ్చారంటే ఈ ఒక్క సంఘటన, ఈ విధానం ఏదైతే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విధానం ద్వారా వాళ్ళ యొక్క తెలివితేటలకి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఆర్టికల్ 370నే కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మన దేశం కంట్రోల్లో తీసుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ జరుగుతుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే 2015లో మొదలైన ఆర్టికల్ 370 రద్దు ప్లానింగ్ 2019లో ఇంప్లిమెంట్ అయింది. లాస్ట్ రోజు వరకు వీళ్ళు ప్లాన్ చేసిన విధానం ఎవరికి తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా అలాగే ఆల్రెడీ జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్లో చాలామంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులు చాలామంది చనిపోతున్నారు. బ్రిటన్ పత్రిక ది గార్డియన్ కూడా ఇటీవల ఒక కథనం ప్రచురించింది. ఏమని, పాకిస్తాన్లో తీవ్రవాదులు సరిపోతున్నారు, ఇది ఇండియా చేస్తున్న పని అని వాళ్ళు అంటున్నారు. సో ఏమో తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ప్లాన్ వేసి ఉండొచ్చు, ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుండొచ్చు. 2025లోనో లేకపోతే 2028లోనో ఏదో ఒక రోజు సడన్గా మళ్ళీ అమిత్ షా ఒక ఫైల్ తీసుకొని, లేకపోతే సడన్గా ఒక రోజు అటాక్ చేసేసుకొని పాకిస్తాన్ని మన భూభాగంలో కలవచ్చు, ఏదైనా జరగచ్చు. సో మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. जान दे देंगे इसके लिए, क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो?